ప్రపంచంలో చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రమే ఎంతో గౌరవం దక్కింది. కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవి కావు నాయనా, ఏవి శాశ్వతం కావు నాయనా అని అందరికీ గుర్తు చేస్తూ, బోధిస్తూ అందరినీ తట్టి లేపే పక్షి కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశాన్ని పంపించి గుంపులు గుంపులుగా కూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని ఆరగిస్తాయి. అంత గొప్ప స్నేహపూర్వకంగా ఉండే పక్షి కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశాన్ని పంపించి సంఘటితంగా పోరాటం చేసే పక్షి కాకి. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంటకు పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం ఉండడం చెప్పుకోదగ్గ విషయమే కదా. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ స్నానం ఆచరించిన తర్వాతే గూటికి చేరే పక్షి కాకి. సూర్యాస్తమయ సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. కాకులు లేని ప్రదేశం లేదు. ఈ భూమిపై కాకులు పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి మొలకెత్తి మొక్కలుగా పెరిగి మహావృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరింపచేసి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైంది. కాకులు అరిస్తే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అంటారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా, అంటే భూకంపాలు వచ్చే ముందు, తుఫాన్లు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ ఉంటాయి. అరుస్తూ ఎగురుతూ లోకాన్ని సూచిస్తాయి. గ్రహణం సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాకే స్నానం ఆచరించి బయటికి ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడ మీద పెట్టి కాకిని పిలిచేవారు ఆనాటి పెద్దలు. మానవ జీవ పరిణామాలలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకుని సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుకే కాకి కలకాలం జీవిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.